ఎంట్రన్స్తో స్టార్ట్ చేస్తే వీళ్ళు టెర్రస్ వరకు చాలా బాగా మొక్కల్ని పెంచారు. అవేంటో చూద్దాం రండి. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. మిద్దె తోట అనేది నగరంలో చాలా ఫేమస్ అయ్యింది. చిన్న చిన్న గార్డెన్స్ నుంచి పెద్ద గార్డెన్స్ వరకు చాలా బాగా పెంచుతున్నారు. ఇవాళ నేను చూపించే మిద్దె తోటకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఎలాంటి ఎరువులు కలుపుకోవాలి, అసలు విత్తనాలు ఎలా సేకరించాలి అనే విషయాలు తెలుసుకుందాము. ఇవాళ వచ్చేసి మనం కుషాయిగూడలో ఉన్న లతా కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉన్నామండి. మనకి ఎంట్రన్స్లోనే చాలా మొక్కలతోటి వెల్కమ్ చెప్పారు. అండ్ ఎంట్రన్స్తో స్టార్ట్ చేస్తే వీళ్ళు టెర్రస్ వరకు చాలా బాగా మొక్కల్ని పెంచారు. అవేంటో చూద్దాం రండి. నమస్కారం లతా కృష్ణమూర్తి గారు. వెల్కమ్ టు సాక్షి టీవీ. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ మేము అసలు ఫస్ట్ రాగానే మాకు ఫ్లవర్స్ తోటి చాలా బాగా వెల్కమ్ చెప్పారనమాట. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, మరి మిద్దె తోట పెంచుకోవాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అసలు మిద్దె తోట కొత్తగా చేయాలనుకునే వారికి ఇది మంచి మంచి చాయిస్ ఇప్పుడు. ఓకే. ఎందుకంటే అన్ని మొక్కలు పెంచుకోవడానికి ఇది మంచి అనుకూలమైన కాలం. ఓకే. కాబట్టి ఎవరు ఏ మొక్కలు ఎలా పెంచుకోవాలన్నా కూడా చక్కగా పెరుగుతాయి. ఏది పెంచుకోవాలి, మనం ఏది పెంచుకోకూడదు అనే సమస్య లేకుండా అన్ని రకాలు, అంటే ఒక చలికాలంలో పెంచుకునే క్యాబేజీ, క్యారెట్, క్యాలీఫ్లవర్, తర్వాత పందిరి చిక్కుడు ఇలాంటివి తప్పితే మిగతా అన్ని మనము ఇప్పుడు పెంచుకోవచ్చు. అంటే ఇంకా ఎండలు ఇంకా తగ్గలేదు కదా మేడం, ఇంకా ఏంటంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి విత్తనాలు ఇప్పుడు పెట్టొచ్చా? ఇప్పుడు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నార్లు పోసుకుని కరెక్ట్ టైము మనకి. ఇప్పుడు మనము మొక్కలు ఎప్పుడైనా ఏ కాలానికైనా మనం ఒక 1 month ముందు నుంచి ప్రిపరేషన్, 1 month 1.5 month ముందు నుంచి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలానికి వర్షాలు ఎక్కువయ్యే లోపల మనం పెట్టిన మొక్కలు కొంచెం పెరిగి అవి ఎక్కువ వర్షాలు వస్తాయి కదా, మనం అప్పుడు వర్షాలను తట్టుకునేలాగా ఉండాలి ఆ మొక్కలు. కాబట్టి మనం ముందే వాటిని ఆ కాలానికి తగ్గట్టు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాగే చలికాలం వచ్చింది అనుకోండి, చలికాలానికి ఆ మొక్కలు తట్టుకునేలాగా, ఎక్కువ చలి వచ్చినప్పుడు ఆ మొక్కలు తట్టుకునేలాగా కొంచెం పెరిగితే ఏంటంటే అవి ఆ ఎరువుని పీల్చుకొని అవి కొంచెం పెరిగి బలంగా తయారైతే ఆ చలిని తట్టుకోగలుగుతాయి. కాబట్టి ఆ విధంగా పెంచుకోవాలి. ఎండాకాలానికి కూడా అంతే. ఎండలు బాగా ముదిరే లోపలనే మనము ఏమేమి మొక్కలు పెంచుకోవాలనుకున్నామో వాటిని కొంచెం పెరిగేలాగా చూసుకుంటే అవి ఎండల్ని తట్టుకుంటాయి. కాబట్టి ఏ కాలానికైనా సరే మన ముందు ప్రిపరేషన్ అనేది ఒక 1 month 1.5 month ముందు నుంచే స్టార్ట్ చేయాలి. మేడం, మనం ఎంట్రన్స్తో స్టార్ట్ చేద్దామా? యాక్చువల్ ఏంటంటే మొక్కల్ని మీరు ఎక్కడ ఏ మొక్క పెడితే మనకు బాగా వస్తుంది మొక్క, ప్లేస్ కూడా సేవ్ అవుతుందని అలానే పెంచారు. మరి మాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అని. ఇప్పుడు నేను 5 years నుంచి దాదాపు 2019 నుంచి మొక్కలు పెంచుతున్నా. కాబట్టి మనకి మొక్కలు పెంచడంలో కొద్దిగా అయినా అనుభవం ఉంది కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి మనము ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాము. కొత్తగా మొక్కలు పెట్టాలనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి అవగాహన రావడం కోసం కొంచెం టబ్స్లో ఆకుకూరలు లాంటివి, చిన్న చిన్న కూరగాయలు లాంటివి పెంచుకొని పర్వాలేదు మనం కూడా పెంచుకోవచ్చు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొక్కల నిర్వహణలో దిగితే
బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా ఎదురింటి వాళ్ళు కూడా మొక్కలు పైన పెట్టుకున్నారు, మా వల్ల కావట్లేదు అని మొత్తం తీసేశారు. ఆ మట్టంతా వాళ్ళకి ఎక్కడ పోయాలో తెలియలేదు. కాబట్టి బై ఛాన్స్ వాళ్ళకి పక్కన ఖాళీ ఉండింది కాబట్టి అక్కడ పోసేసుకున్నారు వాళ్ళకి. ఈ విధంగా వాళ్ళు ఆ మట్టిని ఎక్కడ పోయాలి, ఆ కుండీలు ఏం చేయాలి తెలియక రోడ్లో నింపేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ముందు ముందు వాళ్ళు రైట్ చాయిస్గా వాళ్ళు కొంచెం పెంచుకోవడంలో అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం మెయింటైన్ చేయగలము, మేము చేసుకుంటాము, మా తర్వాత మేము చేయలేకపోయినా మా పిల్లలు చేసుకుంటారు అన్న దానిలోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మొత్తము మిద్దె తోట నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇన్ని రోజుల అనుభవం ఉంది కాబట్టి కొద్దిగానైనా ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇక్కడ పెద్ద మెయిన్ గేట్ పైన చిన్న పర్గోలా లాంటిది పెట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పూల చెట్లు అవి పెంచుకుంటే బాగుంటుందని ఇప్పుడిప్పుడే అల్లుకుంటున్నాయి. ఇక్కడ సపోజ్ నేను ఈ పర్గోలాకి ఇక్కడ ద్రాక్ష తీగ పెట్టుకున్నాను, ఇంకొక ద్రాక్ష తీగ అక్కడ ఆ చివరకు పెట్టుకున్నాను. ఇవి రెండు కనుక పాకితే మనకి ద్రాక్షలు గుత్తులుగుతులే కాయాలన్న ఆశ. అట్లనే ఇక్కడ కూరగాయల మొక్కలు కూడా వేసుకున్నాను, గుమ్మడి, నేతి బీర లాంటివి. ఇంతకుముందు సొర లాంటివి వేసుకున్నాను, కాకర. ఇవన్నీ ఏంటంటే దీనికి అల్లుకొని కిందికి కాయలు వేలాడుతుంటే మనకి ఇంటికి ముందు చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇంకేదైనా పూల మొక్కలు కూడా సేవ్ అవుతుంది. మనకి తీగ జాతులకి వేరే ప్లేస్ లేకుండా ఇక్కడ పాకేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. చుట్టూ గోడలకి కూడా నేను నిలువు పందిర్లాగా రాడ్స్ ఏర్పాటు చేసుకున్నాను. వాటికి తీగ జాతులు అల్లిస్తున్నాను. ఎందుకంటే మనకి మామూలు పందిరి వేసుకున్నాం అనుకోండి ప్లేస్ వేస్ట్ అవుతుంది. ఈ విధంగా నిలువు పందిరి వేసుకుంటే మనకి ప్లేస్ వేస్ట్ కాదు, ఉన్న ప్లేస్లోనే మనం చాలా రకాల మొక్కలు పెంచుకోవచ్చు. కాబట్టి నేను నిలువు పందిరిలాగా చుట్టూ మన ప్రహరీ గోడకి చాలా రకాలు ఉన్నాయి. పొట్ల ఉంది, తర్వాత ఇక్కడ చిక్కుడు, కాకర, తర్వాత గుమ్మడి. వాటి ఇష్టం వచ్చినట్టు అవి పెరిగితే వాటికి ఏం రెస్ట్రిక్షన్ ఇట్లా పెరగాలి అలా పెరగాలని మనం మొక్కలకి ఏం చెప్పలేము. అవి ఎట్లా పెరిగితే అట్లనే. ఓకే. అంటే ఎరువు వీటికి ఎలా అంటే వన్ టైం వేస్తారా మేడం? నేను కాలానికి ఒకసారే వేస్తాను. ఇప్పుడు వర్షాకాలం అనుకోండి, వర్షాకాలం ప్రారంభంలో ఎరువు వేస్తాను, చలికాలం ప్రారంభంలో, ఎండాకాలం ప్రారంభంలో ఒకసారి వేసేస్తాను అంతే. ఇంకా మళ్ళీ ఏ ఎరువు వేయను. ఎందుకంటే ఇవి నేలలో ఉన్నాయి కాబట్టి వీటికి మనం అంత ఎక్కువగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. అదే మనం కంటైనర్స్లో పెంచుకుంటే మాత్రం ఒకసారి ఎరువు కలిపి పోసేసుకున్న తర్వాత మొక్కలు పెరిగే క్రమంలో అవి పూత పింద కాయలు కాసే క్రమంలో ఒకసారి కాపు అయిపోగానే మళ్ళీ వాటికి గుప్పెడు ఎరువు మనం మట్టి లూజ్ చేసుకొని మళ్ళీ వాటికి అవసరమైనంత గుప్పెడు ఎరువు ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఇన్స్టెంట్గా వాటికి ఆహారం అనమాట. మొక్కలకి వర్మి కంపోస్ట్ లాంటివి ఇచ్చేసామంటే మళ్ళీ అవి శక్తిని పుంజుకొని మళ్ళీ కాపిస్తాయి. ఆ విధంగా ఏ మొక్కలైనా సరే మనకి తీగ జాతులైన ఏవైనా 3 నుంచి 4 నెలల కాలంలో కాస్తాయి. మళ్ళీ తీసేసి అవి మళ్ళీ వేరేవి మనం పెట్టుకోవాల్సిందే ఫ్రెష్గా. అన్ని చాలా పూల రకాలు ఉన్నాయి మేడం, మరి అవి ఏంటో ఒకసారి చెప్తారమ్మా? పూల రకాలంటే మనం ఇంట్లో దేవుడి పూజకి పూలు కావాలి కాబట్టి బయటికి వెళ్లకుండా మనకి కావలసిన పూలని మనమే ఇంట్లోనే పెంచుకోవాలని కొన్ని రకాల పూల మొక్కలు పెట్టుకున్నాను. రోజెస్, మందారాల రకాలు, తర్వాత గన్నేరు, వీధిలో గన్నేరు పెట్టుకున్నాము. ఆ విధంగా కొన్ని రకాల పూల మొక్కలు పెట్టుకున్నాము. ఎందుకంటే పాలినేషన్ కూడా మనకు అవసరం ఉంటుంది కాబట్టి చామంతులు సీజన్లో చామంతులు వస్తాయి, బంతి ఇప్పుడు పెట్టుకోవాలి కాబట్టి ఇలాంటివి పైన పొద్దుతిరుడు సన్ఫ్లవర్ లాంటివి పెట్టాము. మొక్కలు సేకరించుకొని మన గార్డెన్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని మొత్తం పూల మొక్కలతోటి నింపేసుకుంటే మనకి కూరగాయ మొక్కలకి అవకాశం ఉండదు. అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుకున్నామంటే అన్ని ఏదో కొంతవరకు సరిపోతుంది. కానీ మన ఎయిర్ కోసం అని ఫ్రెష్ ఎయిర్ కోసం వాటికి కొన్ని మొక్కలు చాలు. అంతేగాని మనం మొత్తంగా అవే పెంచుకున్నామంటే మన ప్యాషన్ కోసం కూరగాయలకు అవకాశం ఉండదు. ఎందుకంటే మనము సేంద్రియంగా కూరగాయలు పెంచుకుని రసాయనాలు లేని కూరగాయలు తినాలని మన ఉద్దేశంతో పెంచుతున్నాం కాబట్టి
మనం ఆ విధంగా ప్లాన్ చేసుకుని పెంచుకోవాలి. ఎప్పుడు ఒకే మొక్కలపైన డిపెండ్ అవ్వకూడదు. ఒకే మొక్కలపైన డిపెండ్ అవ్వకూడదు. అలాగే మనం ఏదైనా మందులు కొడితే ఈ పురుగు పోతుంది, ఈ చీడ పోతుంది అనుకునే దాని మీద డిపెండ్ అవ్వకుండా మనం ఒక 10 రకాలు మన ఇంటికి సరిపోతాయి అనుకుంటే కనీసం ఒక 15 రకాలు పెంచుకోవాలి. 15 రకాలు పెంచుకుంటే ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు ఆ మొక్క తీసేసిన మనకి మిగిలిన మొక్కలు ఉంటాయి. అంతేగాని ఎప్పుడు ఏం స్ప్రే చేయాలా, మొక్కలకి ఏం స్ప్రే చేస్తే ఈ చీడ పోతుంది అనేది ఆలోచించకూడదు. ఎందుకంటే మన మట్టి ఆరోగ్యంగా ఉంటే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే మన ఆరోగ్యంగా ఉంటే మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయో సేమ్ అదే మొక్కలు కూడా అంతే. వాటి మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. చీడపీడలు ఎలాంటివి రావు. ముందు జాగ్రత్త కోసం మనం ఏం చేయాలంటే 15 రోజులకు ఒకసారో 10 రోజులకు ఒకసారో మనకున్న టైం షెడ్యూల్ని బట్టి వాటికి స్ప్రేలు చేసుకుంటే ఆ వేప కషాయం కానీ, వేప నూనె కానీ, పుల్ల మజ్జిగ కానీ, లేకపోతే మన ఇంట్లో వంటింట్లో ఉంటుంది వంట సోడా, అది నీళ్ళలో కలిపేసి అది కానీ మనం స్ప్రే చేసుకుంటుంటే ఎలాంటి వ్యాధులు మొక్కలకి రావు. మీరు అంటే నేను విన్నదాని ప్రకారం అంటే బయట నుంచి ఎలాంటి మందులు వేయట్లేదు, ఇంట్లో మనకు దొరికే ఇంటి చిట్కాలు అంటారు కదా, వాటితోటే మీరు మొత్తం ఇన్ని మొక్కలు పెంచేస్తున్నారు అనమాట. అంటే పూర్వం ఇలానే చేసేవాళ్ళు కదా మేడం? పూర్వం ఇలానే చేసేవాళ్ళు. ఇంట్లోనే పెంట దిబ్బ అని ఉండేది, దాంట్లోనే మొత్తము మనకి ఇళ్ళల్లో అప్పుడు బర్రెలు అవి ఉండేవి కాబట్టి దాంట్లోనే మొత్తం వేసేవాళ్ళు. మన ఇంట్లో వచ్చిన చెత్త, కూరగాయల చెత్త కానీ, లేకపోతే ఎండిన ఆకుల చెత్త కానీ అన్నీ దాంట్లో వేసేవాళ్ళు. అది ఎరువు తయారయ్యేది, అదే మొక్కలకి వేసుకునేవాళ్ళు. ఆ పద్ధతిలోనే మేము ఇప్పుడు ఆ మూలకు ఒక డ్రమ్ పెట్టుకున్నాము, 1000 లీటర్స్ డ్రమ్ము. ఆ డ్రమ్ములో మనం గార్డెన్లో వచ్చిన చెత్త అంతా దాంట్లో వేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు కొద్దిగా వేస్ట్ మొత్తం కిచెన్ వేస్ట్, గార్డెన్లో వచ్చిన ఆకులు వేస్ట్, పచ్చాకులు, ఎండాకులు అన్నీ, తుడిచిన మట్టి అన్నీ దాంట్లో వేస్తుంటాము. అప్పుడప్పుడు పైన కొద్దిగా మట్టి చల్లుతాము. అది మనకి కంపోస్ట్ అయ్యే కొద్దీ కింద ఒక మూత పెట్టుకున్నాము, కింద నుంచి దాన్ని తీసుకుంటూ ఉంటాము. పైన మళ్ళీ అంటే కంపోస్ట్ ముందు కింద అవుతుంటుంది కాబట్టి కింద నుంచి కంపోస్ట్ తీసుకోవచ్చు. పై నుంచి ఫిల్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటే దాంట్లో అది అణుగుతుంది, మెత్తబడి కంపోస్ట్ అవుతుంది.